క్రేజ్ ఉంటే కాదేది బ్రాండింగ్ కు అనర్హం అంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు. భారత స్టార్ క్రికెటర్లకు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ ఫాలోయింగ్ ఉంటుంది. సచిన్, కోహ్లీ, రోహిత్ వంటి వారిని విదేశీ క్రికెట్ ఫ్యాన్స్ సైతం అభిమానిస్తుంటారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కార్పొరేట్ బడా కంపెనీలు చూస్తుంటాయి. వారితో బ్రాండింగ్, ప్రమోషన్ డీల్స్ చేసుకుంటుంటాయి. అయితే ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కూడా వదలవు. దీనిలో భాగంగానే క్రికెటర్లు వాడే బ్యాట్ పైన తమ కంపెనీ పేరును ప్రమోట్ చేసుకునేందుకు భారీ మొత్తాలని చెల్లిస్తున్నాయి. ఈ డీల్స్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. కోహ్లీ వాడే బ్యాట్ పై తమ కంపెనీ స్టిక్కర్ వేసుకున్నందుకు ప్రముఖ టైర్ల కంపెనీ ఏడాదికి 12.5 కోట్లు చెల్లిస్తోంది. 2025 వరకు 100 కోట్లతో గతంలోనే ఒప్పందం చేసుకుంది. ప్రపంచ క్రికెట్ లో మరే ఆటగాడికి ఈ స్థాయిలో ఒప్పందం లేదు. కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాట్ పై స్టిక్కర్ ప్రమోషన్ తో అత్యధిక ఆదాయం లభిస్తోంది. రోహిత్ కు సియాట్ కంపెనీ ఏడాదికి 4 కోట్ల వరకు చెల్లిస్తోంది. అలాగే యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కు కూడా అదే స్థాయిలో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఎస్జీ కంపెనీ కూడా పెద్ద మొత్తమే చెల్లిస్తోంది. ఏడాదికి 3 కోట్ల పైనే డీల్ చేసుకున్నట్లు సమాచారం. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా క్రేజ్ తగని మహేంద్ర సింగ్ ధోని కూడా బ్యాట్ తో కూడా భారీ మొత్తాన్ని ఆర్జిస్తాడు. విదేశీ క్రికెటర్లలో డేవిడ్ వార్నర్, జో రూట్, బాబర్ ఆజం వంటి ప్లేయర్స్ కూడా ఈ డీల్స్ ద్వారా కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు. కాగా క్రికెటర్లకు మార్కెట్లో ఉన్న క్రేజ్, బ్రాండ్ వాల్యూ ద్వారా ఆయా కంపెనీలు కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.